శుభారంభం. అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్ల నేడు సాయంత్రం 4:30 అంతరిక్ష కేంద్రానికి చేరిక. 90% అనుకూలంగా వాతావరణం. 41 ఏళ్ల తర్వాత భారత్ ఘనత, ఎంతో అద్భుత యాత్ర. శుక్ల కేంద్ర కేబినెట్ ప్రశంస, రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు. యాక్సియం ఫార్మేషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆయన పయనమయ్యారు. గురువారం సాయంత్రం 4:30 గంటలకు ISS చేరుకున్నారు. 14 రోజుల పాటు అక్కడే గడుపుతారు. 60 ప్రయోజనాలు. హ్యూమన్ ఫిజియాలజీ, న్యూట్రిషన్, సీడ్ జెర్మినేషన్లో మైక్రోబయోటిక్ పరిశోధనలు ఉన్నాయి. పలు కార్యక్రమాల్లో అంతరిక్ష నుంచి శుక్ల పాల్గొంటారు. యువమునగల శుభాంశు శుక్లతో పాటు ప్రముఖులు టిబర్ కపూర్, పెగ్గీ విట్సన్, స్లావోస్ట్ ఉజాన్స్కీ, విస్నియన్స్కీ. ఫిక్కీ అధ్యక్షుడు ఇమామి లిబరేట్ సంబంధిత వ్యవస్థ దగ్గర మాట్లాడుతూ 2024-25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 8.2%గా దేశంలో మరోసారి నమోదైన చంద్రబాబు విధానాలు సాకారమవుతున్నాయని చెప్పేందుకు ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంకురార్పణ చేస్తున్నారన్నారు. పారిశ్రామిక విధానం 4.0, MSME విధానాలు 4.0, క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0 వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఫిక్కీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పారు. బ్యాంకింగ్లో సాంకేతిక సేవలకు నాస్కామ్ ఆసక్తి. మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 300 చోట్ల 5 తక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటిపై ఎలా ముందుకెళ్తారనే దానిపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా ఉన్నతీకరించే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు రాష్ట్ర వ్యాప్తంగా హర్షం ప్రకటించింది. తూర్పు పర్యాటక సిటీ అఖండ గోదావరి. పుష్కర రేవులకు ఆధ్యాత్మిక శోభనాలకు వేదిక హేవ్లాక్ వంతెన. చుట్టుపక్కల ప్రాంతాలు తీర్చిదిద్దే అఖండ గోదావరి ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన. బ్రిడ్జిలంకలో వినోదం. ఇరవై శాతం భారతీయ కుటుంబాల్లో వేధింపులతో అధిక పొరతో సతమతమవుతున్నారు. ఇప్పటికైనా ఎవరికి వారు జీవన శైలిని సరిదిద్దుకోకపోతే వారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దేశవ్యాప్తంగా 2021 నాటికి 25 ఏళ్లు పైబడిన వారిలో 18 కోట్ల మంది ఊబకాయాలు ఉన్నారని గత అధ్యయనాలు వెల్లడించాయి. 2050 నాటికి వారి సంఖ్య అంతకు 2.5 రెట్లకు చేరువవుతుందని విశ్లేషకులు కలవరపడుతున్నారు. సెల్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. దాంతో లావవుతున్న మనుషులను నానా రోగాలు చుట్టుముడుతున్నాయి. జీడీపీలో 6.7 లక్షల కోట్లను కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. 1 టేబుల్ స్పూన్ వంట నూనెతో దాదాపు 120 కిలోల క్యాలరీలు ఒంట్లోకి చేరుతాయి. ఇష్టారీతిన నూనెను వాడేస్తుంటే కాలక్రమంలో శరీరంలో కొవ్వు పెరిగిపోయి రోగాలెన్నో వరుసగా పడతాయి. అభివృద్ధి సరే, ఆదాయాల మాటేమిటి? జపాన్ స్థూల దేశీయోత్పత్తి 4.186 లక్షల కోట్లు పైచిలుకు డాలర్లు లెక్కగట్టింది. భారత్ జీడీపీ 4.187 లక్షల కోట్ల పైచిలుకు డాలర్లు నమోదైంది. అమెరికా 30.5 లక్షల కోట్ల డాలర్లు, చైనా 19.2 లక్షల కోట్లు, జర్మనీ 4.74. భారత్, జపాన్ జీడీపీ గురించి తాము వెలువరించిన గణాంకాలు అంచనాలు మాత్రమేనని, వాటిని సవరించే అవకాశం లేకపోతుందని IMF వివరించింది. జీడీపీలో 18% సాధించాల్సిందని, అందుకని IMF అంచనాపై మరీ సంబరపడకుండా వాస్తవ గ్రహించాలి. 146 కోట్ల జనాభా గల ఇండియా తలసరి ఆదాయం 2,878 కోట్ల డాలర్లు మాత్రమే. దీనికన్నా జపాన్ 11.79 రెట్లు ఎక్కువ. జపాన్ ప్రజల తలసరి 33,950 డాలర్లు. నేడు ప్రపంచంలో 99 దేశాల తలసరి ఆదాయ రీత్యా ఇండియా 141వ స్థానంలో ఉండగా చైనా 70వ స్థానంలో నిలిచింది. అలాగని భారత్ విజయాలను తక్కువ చేసి చూడలేం. 1990లో దేశంలో శతకోటీశ్వరులు ఒక్కరంటే ఒక్కరే ఉండగా 2019 7, 2020లో 162 మంది ఉన్నారు. 2023లో వీరికి 94 మంది కొత్త శతకోటీశ్వరులు ఈతగలిశారు. 2024లో కుబేరుల సంఖ్య 271కి చేరింది. వీరందరి సంపద లక్షల కోట్ల డాలర్లయింది. వీరి సంఖ్య నిరుడు 6% పెరిగి 85,698కి చేరినట్లు 2025 నైట్ ఫ్రాంక్ సంపద నివేదిక వెల్లడించింది.
గిట్టుబాటు ధరలకే రైతులు తమ పంటను నేరుగా ప్రజలకు విక్రయించడం వల్ల కాలక్రమేణా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అందించే భారీ సబ్సిడీ యోగాలకు స్వస్తి పలకవచ్చు. దేశంలోని అన్ని జిల్లాల్లో, ప్రధాన నగరాల్లోనూ ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు చెందిన ఖాళీ స్థలాల్లో గోదాములు, శీతల గిడ్డంగులను ప్రభుత్వ, ప్రైవేటు రైతుల భాగస్వామ్యంతో నిర్మించాలి. ఈ నెల 30న క్వాంటమ్ డిక్లరేషన్ రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్న నిపుణులు. అమరావతిలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ విజయవాడ క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్ షాప్కు హాజరైన ఐబీఎం, ఎల్టీఏ, మైండ్ట్రీ ప్రతినిధులు. ఐబీఎం ఇప్పటికే 1000 క్యూబిక్ సిస్టమ్స్ను అభివృద్ధి చేసి దేశంలో వివిధ ప్రాంతాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థలు బాధ్యతను సాగిస్తున్నాయి. దేశంలో మొదటి క్వాంటమ్ వ్యాలీ దేశంలో పూర్తిస్థాయి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటవుతుంది. ఐబీఎం సంస్థ 2029 నాటికి స్టార్లింక్ అనే భారీ స్థాయి క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ను రూపొందిస్తుంది. $5 కంటే తక్కువకే మలేరియా టీకా. ఆర్టీఎస్ఎస్కు బ్రిటిష్ బహుళజాతి ఫార్మా కంపెనీ జీఎస్కే, స్వచ్ఛంద సంస్థ అయిన పాత్ ఇతర భాగస్వామ్య సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి. జీఎస్కే భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ ఈ టీకాను ఉత్పత్తి చేస్తుంది. 12 ఆఫ్రికా దేశాలకు అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉన్న 12 ఆఫ్రికా దేశాలకు ఈ సంవత్సరంలోగా మలేరియా టీకా సరఫరా చేయాలని నిర్ణయించారు. భారత్ బయోటెక్ $200 మిలియన్ 1,700 కోట్లు పెట్టుబడి పెట్టింది. మలేరియా టీకాను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో 2021లో భారత్ బయోటెక్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎస్కే చీఫ్ గ్లోబల్ హెల్త్ ఆఫీసర్ థామస్ బ్రూయర్ తెలిపారు. బీపీ కొనుగోలు యత్నాల్లో షెల్, అంబానీ, అదానీ మళ్లీ జల్సా కలిశారు. జియో బీపీ పెట్రోల్ పంపులు 1172, ఏటీజీఎల్ సీఎన్జీ స్టేషన్లు 650. శుభాంశుతో పాటు రోదసిలోకి జాయ్. ఈ బేబీ హంస బొమ్మ పొడవు 5 అంగుళాలు. దీన్ని సాధారణంగా పొరపడకూడదు. దీని వెనుక చాలా కథ ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష యానానికి వెళ్లే క్రమంలో ఇది శూన్య గురుత్వాకర్షణ సూచికగా పనిచేస్తుంది. అలాగే భిన్న సంస్కృతులకు ప్రతినిధులుగా ఉన్న వ్యోమగాముల మధ్య వారధిగా నిలుస్తుంది. డ్రాగన్ నదిలో చేరగానే జాయ్ స్వేచ్ఛగా తేలియాడింది. తద్వారా గురుత్వాకర్షణ శక్తి అంతమైందని వ్యోమగాములకు చాటింది. రోదసిలోకి చేరినట్టు తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగారు. ఈ బొమ్మకు జాయ్ అనే హంగరీ వ్యోమగామి టిబర్ కబు నామకరణం చేశారు. 4 వ్యోమగాముల మిషన్ స్ఫూర్తికి ఇది దర్పణం పడుతుందని ఆయన చెప్పారు. అంతరిక్ష పరిశోధనలంటే రాకెట్లు, సైన్స్ ఉపకరణాలే కాకుండా భావితరాల సంస్కృతి, గుర్తింపు, వారసత్వానికి నిదర్శనంగా ఇలాంటి ప్రయత్నాలు చాటి చెబుతున్నాయని యాత్ర నిర్వాహకులు తెలిపారు. 400 కిలోమీటర్ల ప్రయాణానికి 28 గంటలు ఎందుకు? డాకింగ్ పూర్తి కాగానే యాక్సియం వ్యోమగాములు నేరుగా ఐఎస్ఎస్లోకి ప్రవేశించరు. 1-2 గంటల పాటు తనిఖీలు, సర్దుబాట్లు ఉంటాయి. ఐఎస్ఎస్ డ్రాగన్ వ్యోమనౌకలో పీడనం ఒకే తీరులో ఉండేలా వ్యోమగాములు చూస్తారు. లీకేజీలు ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలిస్తారు. ఆ తర్వాతే శుభాంశు బృందం ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తుంది.